బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వమిన్ ఆయాతి అన్ ఖలఖకుం మిన్ తురాబిన్ తుమ్మా ఇదా అంతుం బషరన్ తషిరూన్. ఆయన సూచనలు ఒకటేమంటే ఆయన మిమ్మల్ని మట్టి నుండి సృష్టించాడు, ఆ తర్వాత మీరు మానవులుగా రూపొంది సర్వత్రా వ్యాపించారు. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. ఆయన సూచనలు మరొకటి ఏమంటే ఆయన మీకోసం స్వయంగా మీ జాతి నుండి మీ జంటలను భార్యలను సృష్టించాడు, మీరు వారి దగ్గర సుఖం పొందుతారని. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమను దయాగుణాన్ని పొందుపరిచాడు. నిశ్చయంగా యోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ومن آياته خلق السماوات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات للعالمين. భూమి ఆకాశాల సృష్టి, మీ భాషలో రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన శక్తి సూచనలోనివి. నిశ్చయంగా జ్ఞాన సంపన్నులకు ఇందులో పలు సూచనలు ఉన్నాయి. ومن آياته منامكم بالليل والنهار وابتغاؤكم من فضله إن في ذلك لآيات لقوم يسمعون. మీరు రేయింబళ్లలో నిద్రించడం, దైవానుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఆయన శక్తి సూచనలోనివి. వినగలిగే వారికి ఇందులో అనేక సూచనలు ఉన్నాయి. ومن آياته يريكم البرق خوفا وطمعا وينزل من السماء ماء فيحيي به الأرض بعد موتها إن في ذلك لآيات لقوم يعقلون. ఆయన సూచనలు ఇంకొకటి ఏమిటంటే ఆయన మీకు మెరుపును చూపిస్తున్నాడు భయపెట్టడానికి, ఆశలు జనింపజేయడానికి. తర్వాత ఆయన ఆకాశం నుండి వర్షం కురిపించి దాని ద్వారా మృతభూమికి ప్రాణం పోస్తున్నాడు. విజ్ఞతల వారికి ఇందులో అనేక సూచనలు ఉన్నాయి. ومن آياته أن تقوم السماء والأرض بأمره ثم إذا دعاكم دعوة من الأرض إذا أنتم تخرجون. ఆయన అద్భుత సూచనలో మరొకటి ఏమిటంటే ఆయన ఆదేశానుసారం భూమి ఆకాశాల్లో నెలకొని ఉన్నాయి. ఆ తర్వాత మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపునకి మీరంతా భూమిలో నుండి బయటికి వస్తారు. వలహు మన్ సమావాతి వల కౌలలో కానితోన్. భూమి ఆకాశం ఉన్న ప్రతి వస్తువు ఆయనది, అన్ని ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వలది అబ్దావుల్ కల్కసుమాను అలే వలవల్ మాతలుల్లా సమావాతి వల వలది. ఆయన సృష్టిని ఆరంభించినవాడు, మరి ఆయన దానిని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా సులభం. ఆకాశాలలో ఆయన వైభవం అత్యున్నతమైనది. ఆయన శక్తిశాలి, వివేచనాశీలి. ضربلكم مثلا من أنفسكم هل لكم مما ملكت أيمانكم من شركاء فيما رزقناكم وأنتم فيه سواء تخافونهم كخيفتكم أنفسكم كذلك نفصل الآيات لقوم يعقلون. ఆయన మీ కొరకు స్వయంగా మీకు సంబంధించిన ఉదాహరణను ఇస్తున్నాడు. మేము మీకు జీవనోపాధిగా ప్రసాదించిన సంపదలో మీ బానిసలు మీతో పాటు సమాన భాగస్తులు కాగలరా? మీరు వారిని మీతో సమాన యజమానులుగా భావిస్తున్నారా? మీరు మీతోటి వారికి భయపడినట్లు వారికి భయపడుతున్నారా? ఈ విధంగా మేము బుద్ధి వివేకాలున్న వారికి మా సూచనలు స్పష్టంగా విడమర్చి చెప్తున్నాం. బలత బలదిన దళమోహం బిగైరిల్ ఉమయాది మంజల్లా వమాలో మిన్నాసిరిన్. అసలు విషయం ఏమిటంటే దుర్మార్గులైన వారు అర్థం పర్థం లేకుండా తమ కోరికలను అనుసరిస్తున్నారు. అల్లా అపమార్గాన్ని వదిలిపెట్టిన వాడిని ఎవరు సన్మార్గాన్ని తేగలడు? అలాంటి వారికి సహాయపడే వాడేవాడు ఉండడు. ఫాకిం దేని హనీఫా ఫితరతల్లాహిల్లతి ఫితరన్నాతాలిహా లా తబ్దీల లిఖల్లాహి దాలిక దీనుల్ ఖయ్యిమ్ వలకిన్న అక్సరన్నసి లా యఅలమూన్. కనుక నీవు పూర్తి ఏకాగ్ర చిత్తంతో వయోధర్మం వైపు అభిముఖమై ఉండు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో దానిపైన అందరూ స్థిరంగా ఉండాలి. అల్లాహ్ సృష్టి స్వభావ స్వరూపాలను ఎవరు మార్చలేరు. ఇదే స్థిరమైన ధర్మం, కానీ చాలామంది ఇది తెలుసుకోరు. ఆయన అల్లాహ్ వైపున మళ్ళీ ఆయనగా భయపడుతుండండి. నమాజ్ను స్థాపించండి, షిర్క్ చేసే వాళ్ళు చేరకండి. మినల్లదీన ఫర్రఖూ దీనహుం వకానూ షియా కుల్లు హిజ్బిన్ బిమా లదైహిం ఫరిహూన్. వారిలో ఎవరైతే తమ ధర్మాన్ని ముక్క చెక్కలు చేసి వివిధ ముఠాలుగా చీలిపోయారో వారిలో ప్రతి ముఠ వారు తమ దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతున్నారు. వైదమత్తన్నాసు దుర్వందావు రబ్బహుం నైవేనాయలతో మాయదాకహుం మిన్హు రహమతన్ ఇదా ఫరీఖుం మిన్హుం బిరబ్బిహిం యుష్రికూన్. జనుల పరిస్థితి ఎలాంటిదంటే వారిపై ఆపద వచ్చినప్పుడు వారు తమ ప్రభు వైపునకు భక్తి శ్రద్ధలతో మళ్ళీ ఆయన ప్రార్థిస్తారు. తర్వాత ఆయన వారికి తన కారుణ్యం చూపించగానే వారిలో కొందరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించడం మొదలెడతారు.
లియక్ఫురు బిమా ఆతైనాహుం ఫతమత్తౌ మేము వారికి ప్రసాదించిన దానిపై కృతజ్ఞత తెలపడానికి సరే కొంతకాలం పాటు లబ్ధి పొందండి, తర్వాత మీరే దీన్ని పర్యవసానం తెలుసుకుంటారు. అమందల్నా అలైహిం సుల్తానన్ ఫతకల్లం బిమా కానూ యష్రికూన్. ఏమిటి? మేము వారిపై ఏదైనా బ్రహ్మాండాన్ని అవతరింపజేశామా? వారు చేసే సిరుకును అది కానీ సమర్థిస్తూ మాట్లాడుతుందా? వైదాసనాథనమతన్ పరిహూన్. మేము మానవులకు మా దయాదాక్షిణ్యాల రుచిని చూపించినప్పుడు వారు ఆనందంతో ఉబ్బి తప్పిపులవుతారు. కానీ వారు తమ చేతులా చేసుకున్న చేష్టల మూలంగా వారికి ఏదైనా బాధ కలిగితే నిరాశతో కృంగిపోతారు. అవలం యరౌన యబ్సుతు రిజ్క లిమన్ యషాఉ వయఖ్దిర్ ఇన్న ఫీ ज़ालिका లఆయతిన్ లికౌమిన్ యు'మినూన్. ఏమిటి? అల్లాహ్ తాను కోరిన వారి జీవనోపాధిని పెంచి తాను కోరిన వారికి పరిమితంగా ఇవ్వడాన్ని వారు గమనించడం లేదా? నిశ్చయంగా ఇందులో ఈ ఉపాధి పంపకంలో కూడా విశ్వసించే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. ఫాతిదాల్ ఖుర్బా హక్కహు వల్ మిస్కీన వబ్న సబీల్ ज़ालिका ఖైరుల్ లిల్లज़ీన యురీదూన వజ్హల్లాహి వఉలైక హుముల్ ముఫ్లిహూన్. కనుక నీవు నీ సమీప బంధువులకు, నిరుపేదలకు, పాఠశాలకు వారి హక్కు నీవు. అల్లాహ్ ప్రసన్నతను పొందగోరే వారికి ఇది ఎంతో మేలైనది. అలాంటి వారి సాఫల్యం పొందుతారు. వమా ఆతైతుమ్ మిన్ రిబన్ లియర్బు ఫీ అమ్వాలిన్ నాసి ఫలా యర్బు ఇందల్లాహి వమా ఆతైతుమ్ మిన్ జకాతిన్ తురీదూన వజ్హల్లాహి ఫఉలైక హుముల్ ముత్తఖూన్. ప్రజల సంపదలో చేరి పెరుగుతుందన్న ఆశతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో ఎంతో మాత్రం పెరగదు. అయితే అల్లాహ్ ప్రసన్నతను చూరగొనేందుకు మీరు జకాత్ ఇచ్చినట్లయితే అలాంటి వాటి సంపద ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. అల్లాహు లజీ ఖలఖకుం సుమ్మ రజాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యహ్యీకుం హల్ మిన్ శురకాఇకుం మన్ యఫ్అలు మిన్ ज़ालिక మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ మిమ్మల్ని సృష్టించాడు, మరి మీకు ఉపాధిని సమకూర్చాడు, తర్వాత ఆయన మిమ్మల్ని మరణింపజేస్తాడు, ధర్మిలా ఆయన బ్రతికిస్తాడు. చెప్పండి, మీరు అల్లాహకు సాటి కల్పించే వారిలో ఎవరైనా ఈ పనుల్లో ఏ ఒక్కటైనా చేయగలరా? మీరు కల్పించే భాగస్వామాల షిర్కు నుండి ఆయన ఎంతో పవిత్రుడు, మహోన్నతుడు.